అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతాంగాన్ని నిలువున దగా చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 2 లక్షల రుణమాఫీ చేస్తాము. ఈరోజు రుణమాఫీ గురించి మరి అనేక రకాలుగా ఓట్లు పెట్టి మోసం చేస్తా ఉన్నారు. అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తాము. ఎకరానికి రైతు బంధు ప్రత్యామ్నాయంగా 15,000 ఇస్తాము. వరి పంటకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తాము. మరి ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సానుకూలంగా ఆలోచన చేస్తలేదు. రైతులను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నయవంచన చేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి గ్యారంటీలను మర్చిపోయి తగుదునమ్మా అని అనేక రకాల కొత్త హామీలు ఇవ్వడం జరిగింది. దేవుడి పేరుతో దేవతల పేరుతో ఒట్లు పెడుతూ ప్రజలకు మాత్రము పంగనామాలు పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి ఆగస్టు మరి ఇస్తామని చెప్పి రోజైతే వాయిదా వేస్తా ఉందో ఇది ఇంతకంటే రైతు రుణమాఫీ పైన అన్యాయం ఇంకొకటి ఉండదు. డిసెంబర్ 9న మా సోనియమ్మ జన్మదినము. ఆ రోజు రైతులు రుణమాఫీ చేస్తాము, ఒకవేళ పొరపాటున రైతులు ఎవరైనా బ్యాంకులకు మీ అప్పులు చెల్లిస్తే కొత్తగా అని ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు.